వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్గా ఆ గిల్టీ ఉంది వాళ్ళకి, వారు ఆ గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఇన్ఫార్మల్ టాక్స్లో వాళ్ళు చెప్పేసినటువంటి మాట ఏంటంటే ఇది మనకు మెడకు చుట్టుకుందనేటువంటి భావన వాళ్ళు వ్యక్తపరిచారు. అదేవిధంగా వాళ్ళందరూ ఏంటంటే తప్పు జరిగిపోయింది, దీని నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలాగా మనం దొంగలం, మనం పారిపోతూ దొంగని అరవాలి, ఎలా అరవాలి అనే దాని మీద వాళ్ళు స్ట్రాటజిక్గా నడుస్తున్నారు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పర్యటనలు కూడా నిజంగా అవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి మాట స్పష్టంగా తెలుస్తోంది. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆయన చేయాల్సి వస్తే ఇలాంటి ఓదార్పు యాత్రలు కాదు, ప్రాయశ్చిత్త యాత్రలు చేయాలనేటువంటి మాట మేము ముందు చెప్తానే ఉన్నాం. ఎందుకు ప్రాయశ్చిత్తం? ఆయన చేసిన తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ఉండాలి తప్పితే ఆయన ఓదార్పు యాత్రలు చేయడానికి అర్హుడు కాదు. వైజాగ్ ఉత్సవాలు నిర్వహణ శ్రేయస్ వారు చేశారు. వాళ్ళు ఆల్రెడీ బాగా సినిమా ఈవెంట్స్ చేయడంలో బాగా పేరున్న వాళ్ళు. మా దగ్గరికి వచ్చిన 4-5 వారిని దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆవకాయ అమరావతికి శ్రేయస్ వారు కాదు చేసింది. దాని జైపూర్ నుంచి వచ్చినటువంటి ఒక జైపూర్ ఉత్సవాలు చాలా బాగా చేసేటువంటి టీం ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాం. అలాగా గండికోట ఉత్సవాలు అవి సెపరేట్ టీం, ఫ్లెమింగో ఉత్సవాలు అవి సెపరేట్ టీం. ఎక్కడా కూడా మీకు ఒకే సంస్థకి అన్ని ఉత్సవాలు ఇచ్చినట్టు అందరమో లేనే లేదు. విశాఖ ఉత్సవాలకి శ్రేయస్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే శ్రేయస్ వాళ్ళు అంత పెద్ద ఈవెంట్లు కండక్ట్ చేయగలుగుతాం అనేటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంది కాబట్టి వచ్చిన 4-5 వాటిల్లో వాళ్ళు బెటర్గా చేస్తామని చెప్పినప్పుడు వన్ అమాంగ్ దెమ్ వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వేరే ప్రాంతాల్లో జరిగిన వాటికి వేరే వాళ్ళని సెలెక్ట్ చేసాం. ఎక్కడ ఒకరికి అఖండ గోదావరి ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ తోటి తెచ్చినటువంటి ప్రాజెక్టు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ప్రాజెక్టు 94,74,00,000 ఆ ప్రాజెక్టు. అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే ఒకసారి చెప్తాను మీకు. ఒకటి పుష్కర్ ఘాట్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయడం, అన్ని టెంపుల్స్ను ఒక చోట తీసుకురావడంతో పాటు మరో పక్కన హేవలాక్ బ్రిడ్జ్ అభివృద్ధి, అది కూడా మీకు రేపు 2 ప్రారంభమవుతుంది కార్యక్రమం. దాని మీద పెడస్ట్రియన్స్ వెళ్ళేలాగా ఆ పైన గ్లాస్ బ్రిడ్జ్ లాగా కొంత చేసి అక్కడ టోటల్గా మన ఈ ప్రాంతపు చరిత్ర తూర్పు చాళుక్యుల దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి చరిత్రను చూపించే విధంగా అక్కడ చూపిస్తూ 18వ పిల్లర్ దగ్గర నుంచి అక్కడ దగ్గరలో కిందకు ఉన్నటువంటి బ్రిడ్జ్ లంక ఏదైతే ఉందో అక్కడికి హేవలాక్ బ్రిడ్జ్ నుంచి కిందకి దిగి అక్కడ కొన్ని వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలు చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ మనకు శాంక్షన్ అయింది. అది ఆల్రెడీ 2-3 రోజులు డిపిఆర్ అయిపోయింది. దానికి ఏమో టెండర్స్ ప్రక్రియ అయిపోయింది. టెండర్స్ చేసిన వాళ్ళు రేపో ఎల్లుండో దాన్ని ప్రారంభించబోతున్నారు. పుష్కరాల లోపల రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో భాగంగానే కడియం దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ చేయటం, అదేవిధంగా నిడదవోలు దగ్గర కోట సత్యమతల్లి టెంపుల్నేమో అభివృద్ధి చేయటం, దాంతోపాటు పక్కన సెట్టిపేటలోనేమో బోటింగ్ పెట్టడం, ఇవన్నీ కూడా ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో కాంపోనెంట్స్. ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. సెట్టిపేట దగ్గర ప్రారంభమైంది, నిడదవోలు దగ్గర ప్రారంభమైంది, కడియం దగ్గర ప్రారంభించాల్సి ఉంది. హేవలాక్ బ్రిడ్జ్ ఒక 4-5 రోజులు ప్రారంభిస్తారు. ఇది ఒకటండి, ఇదే సేమ్ ప్రాజెక్ట్ గతంలో చిరంజీవి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టే అది. దాని సందర్భంగా ఆ రోజు ఎవరో కూడా ఏ రకమైన అబ్జెక్షన్ చేయలేదు. తర్వాత ఏమైందంటే గవర్నమెంట్లు మారిన తర్వాత దానికి ఫండింగ్ ఆగిపోయింది. 5 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే ఆయన కేటాయించారు. అయితే ఫండింగ్ ఆగిపోయింది, జరగలేదు, ముందుకు వెళ్ళలేదు. దాన్ని ఇప్పుడు మనం అఖండ గోదావరి ప్రాజెక్టులో ఏదైతే ఆగిపోయిందో చేయలేకపోయారో దాన్ని మనం తీసుకువెళ్ళి ప్రజలకు ఉపయోగపడేలా చేద్దాం. అక్కడ నర్సరీ రైతులకు ఒక ఎక్స్పీరియన్స్ సెంటరు, కన్వెన్షన్ సెంటరు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, అదేవిధంగా అక్కడ పూర్తి స్థాయిలో ఒక 1/2 ఏకరు మామూలు ఆటలు ఆడుకోవడానికి కానీ దానికని వదిలేసారు. ఎకరా 16 సెంట్లు ఉందండి ఆ ప్లేసు, చెరువు కాకుండా. ఎకరా 16 సెంట్లలో సగం ఈ ఎక్స్పీరియన్స్ సెంటరు, కన్వెన్షన్ సెంటరు, నర్సరీ రైతుల యొక్క ఎక్స్పీరియన్స్లు చూపించడానికే దానికి ఉపయోగించి మిగతా 1/2 ఏకరు ఆటలకే వాటికి వదిలేలాగా, చెరువు చుట్టూ మాత్రం ఒక వాకింగ్ ట్రాక్ వేసేలాగా దీన్ని కాంపోనెంట్ పెట్టాం. ఇది పెట్టి ఆల్రెడీ మనకి 6 నెలల పైన అయిపోయింది. ఇది శాంక్షన్ అయిపోయి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. దీన్ని మనందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇది అక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా. అయితే ఇక్కడ చిన్న ఇబ్బందుల్ని కొంతమంది లేవనెత్తే వారికి చెప్తున్నాం కూడాను. ఏంటంటే ఇది గతంలో శాంక్షన్ ప్రాజెక్ట్నే మళ్ళీ మనం తీసుకొస్తున్నాం కాబట్టి ఇది అందరికి ఉపయోగపడే ప్రాజెక్ట్ అనేటువంటిది. వారికి ఏదైనా చిన్న మార్పులు కావాలంటే చేయడానికి కూడా సిద్ధం అనేటువంటి మాట చెప్పాం. దాంతోపాటు అభివృద్ధిని అడ్డుకోకూడదని చెప్పాం.
మరి ఇందులో ఏ రకమైన వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో అది మనం చెప్పలేం. కానీ మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ అక్కడ వారికి అందరికీ ఉపయోగపడుతుంది. అదే గ్రామంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా 90% మంది ప్రజలు అందరూ మాకు కావాలా ప్రాజెక్ట్ అని అడగటం మీదే ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. దాన్ని అందరూ అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. హోమ్ స్టే రిజిస్ట్రేషన్ మా దగ్గర వెబ్సైట్లో వెళ్తే మీరు హోమ్ స్టే రిజిస్ట్రేషన్ అని ఒకటి వస్తుంది. అందులో మీరు వెళ్ళి దానికి ఏదో మినిమం ఫీజు ఏదో ఉంటుంది, ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అవన్నీ ఉన్నాయో లేదో అడుగుతుంది. ఏంటి హోమ్ స్టేగా మెయింటైన్ చేయడానికి అవకాశాలు ఉన్న విధానం ఉందా లేదా మీ దగ్గర అడుగుద్ది. అవన్నీ మీరు ఫిలప్ చేసేస్తే రిజిస్టర్ అవుతారు. మీరు రిజిస్టర్ అయినప్పుడు మేము మా వెబ్సైట్ ద్వారానే మీరు ఎప్పుడూ ఎవరైనా యాత్రికులు మమ్మల్ని అడిగి హోమ్ స్టేకి వెళ్తాం పలానా చోట ఉన్నదా ఏమన్నా అని అడిగితే అదంతా మనం అందులోంచి చూపిస్తాం. చూపించి మీ దగ్గరికి వస్తాం. టూర్లకు సంబంధించి తెలంగాణ టూరిస్టులు చాలా ఇబ్బందులు పడ్డారు. టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ అప్పుడు బోర్డులు లేదని చెప్పారు. ఒకటి దీనికి సంబంధిత రెవెన్యూ అధికారులు లేదంటే జిల్లా కలెక్టర్ ఉన్నారు తప్ప పర్యాటకంగా స్పెషల్ అధికారులు లేకపోవడంతో అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఒక ప్రశ్న పడుతుంది. ఇప్పుడు మళ్ళీ విఆర్పురం దగ్గర కూడా ముసళ్ళ కలెక్టర్ బోర్డుల దగ్గర అంటే ఈ పర్యవేక్షణ ఎక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు. అది ఇబ్బంది లేదు. మనకి ఏమవుతుందంటే రెగ్యులర్ టైమ్స్లో ఏ ఇబ్బంది లేదు, కానీ ఫ్లడ్డింగ్ టైంలో మనకి ఇబ్బంది అయినప్పుడు సడన్గా ఫ్లడ్డింగ్ వస్తుంది. వాటర్ ఎక్కడైనా సరే వాటర్ లెవెల్ పెరిగిపోతున్నప్పుడు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. ఏమని ఇక్కడ మనం బోటు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఆపేయండి అంటారు. అప్పుడు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, మాకేమో ఆల్రెడీ బుక్ చేసుకున్నాం మేము బయలుదేరే ముందేమో ఆపేసారు అనేటువంటి ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుందంటే అది సేఫ్టీ మెజర్స్ కోసం రెస్పాన్సిబుల్ అండ్ సేఫ్టీ టూరిజం డెవలప్మెంట్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. గతంలో జరిగినటువంటి దుస్సంఘటనలు మళ్ళీ జరగకూడదనే ఆలోచనతో ఎప్పుడైనా సరే అది క్యాన్సిల్ చేసామంటే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల. దాంతోపాటు మీకు ఇక్కడ ఆర్డీ ఒక ఆయన ఉంటారు, రీజనల్ డైరెక్టర్ ఫర్ టూరిజం డెవలప్మెంట్ ఒక ఆయన ఉంటారు. అదేవిధంగా డీవీఎం ఒకరు ఉంటారు, డివిజనల్ మేనేజర్ ఒక ఆయన ఉంటారు. దాంతోపాటు డిటీసీ ఒకరు ఉంటారు, డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ నుంచి ఒకరు ఉంటారు. ఇలా ముగ్గురు నలుగురు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీకు ఏ అవకాశం ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా వీళ్ళు తప్పనిసరిగా అడ్రస్ చేస్తారు. అందువల్ల ఆ ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి ఏమైందంటే ఇబ్బంది, వాళ్ళు బయలుదేరుతున్న ముందు సడన్గా చెప్పడం వల్ల వాళ్ళు ఆ రకంగా ఫీల్ అయ్యారు. కానీ అది వాళ్ళ సేఫ్టీ గురించే, వాళ్ళు వచ్చి ఇబ్బందుల్లో పడే కంటే కూడా రాకూడదనే ఉద్దేశంతో అది చేసాం. రెండోది, ఇప్పుడు మీరు ఇప్పుడే నాకు తెలిసింది మీ ద్వారా ముసళ్ళు ఉన్నాయి అక్కడ అనేటువంటిది, దాన్ని ఇమీడియట్గా మనం చూస్తాం. ఇప్పుడు మన వాళ్ళు పులిని పట్టుకుని సక్సెస్ సాధించినటువంటి మన అటవీ అధికారులు ఉన్నారు. అలా అదేవిధంగా రేపు వదిలిన ముసళ్ళ విషయంలో కూడా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకుంటాం. తర్వాత మొన్న డిప్యూటీ సీఎం గారితో మాకు టూరిజము, ఎండోమెంట్సు, ఇరిగేషను, R&B కలిసి చేసినటువంటి ఒక పూర్తిస్థాయి సమీక్షలో నిర్ణయించింది ఏంటంటే 100% సేఫ్టీ మెజర్స్తో కూడినటువంటి టూరిజం కావాలని. టాప్ ప్రయారిటీ మనం ఇచ్చేది సేఫ్టీ. ఎందుకంటే మీకు దేవీపట్నం దగ్గర జరిగినటువంటి ప్రాబ్లము, తర్వాత మొన్న పాపికొండలకి వెళ్ళే దాంట్లో జరిగిన ప్రాబ్లమ్స్, ఇతరత్ర లాంచీలు కొన్ని సందర్భాల్లో జరిగేటువంటి ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరైతే యాత్రికులు వస్తున్నారో వాళ్ళ భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే టూరిజంను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. వాటి అన్నింటికీ ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ డెవలప్ చేస్తున్నారు.